అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము వివాహ ప్రాప్త విషయాలలో రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల వారికి ప్రపంచంలో ఎంతమంది ఉన్నా కానీ వారికి ఎలాంటి భాగస్వామి వారి జీవితంలోకి ప్రవేశిస్తారన్న విషయాల్ని తెలియజేయబోతున్నాము. జనరల్గా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ యొక్క చార్ట్లో మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా రోహిణి అనే నక్షత్రం వచ్చి ఎక్కడ ఉంటుందంటే వృషభంలో ఉంటుంది. రోహిణి 1, 2, 3, 4 పాదాలు అందులో ఉంటాయి. వారికి మొదటి వివాహ ప్రాప్తాన్ని చెప్పే విషయాలను మనం పరిశీలించినప్పుడు 180 డిగ్రీల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే అనురాధ నక్షత్రంలో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం చూసినట్లయితే అనురాధ నక్షత్రము 3, 4 పాదాలని మరియు జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పాదాలని ఈ యొక్క రోహిణి అనే నక్షత్రం అనేది కనెక్ట్ చేస్తుంది. మనము తీసుకోగలిగితే అనురాధ నక్షత్రము 1, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం వచ్చి 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా తెలియజేశాం. ఏమిటంటే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారు ప్రథమ వివాహంగా జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి. అలా వెళ్ళడం వల్ల ఇబ్బందులకు గురి అవుతా ఉన్నాం. అంటే ఏంటి, రోహిణి అనే నక్షత్రము దేనికి అపోనెంట్గా ఉంటుందంటే జ్యేష్ఠకి పనికిరాదు అని చెప్పినాం. అప్పుడు ఈ రోహిణి నక్షత్రము ముఖ్యంగా 3, 4 పాదాలు జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు తాకుతుంది కదా. అప్పుడు మేమేం చేయాలి అని అడిగితే ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది ఎవరి యొక్క కర్మారిష్టి కలిగినటువంటిది మనం గమనించాలి. అదేమిటంటే చంద్రకర్మారిష్టి కలిగినటువంటి నక్షత్ర ప్యాటర్న్ అది. అయితే మిగిలినటువంటి 3 నక్షత్రాలు ఏమిటంటే భరణి, మఖ, ఉత్తరాభాద్ర. అంటే ఈ భరణి, మఖ, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అని అంటుంటాం. అయితే రోహిణి నక్షత్రం నుండి రోహిణి నక్షత్రము 1, 2 పాదాలు అనురాధ నక్షత్రం 3, 4 పాదాలని తాకుతున్నప్పుడు అక్కడ అది వచ్చి ఏం చెప్తుందంటే సూర్యకర్మని తెలియజేస్తుంది. కాబట్టి సూర్యకర్మ రిష్టి కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాలు కదా. అందులో అనురాధ నక్షత్రం కనెక్ట్ అయింది. కాబట్టి ఇలాగా దాదాపు 7 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోమని చెప్తాం. అదే సమయంలో బాగా గమనించినట్లయితే ఈ రోహిణి తర్వాత ఉత్తర నక్షత్రం అనేది కూడాను బుధుని కర్మారిష్టి కలిగిన నక్షత్రం. కాబట్టి ఉత్తర అనే నక్షత్రము 1వ పాదం వచ్చి సింహంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తర 2, 3, 4 పాదాలు వచ్చి కన్యలో ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి మనం డైరెక్షన్ చూసినట్లయితే ఈ ఉత్తర 1వ పాదం అనేది కుంభంలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రము 3వ పాదాన్ని టచ్ చేస్తుంది. అప్పుడు అక్కడ సూర్యకర్మ వస్తుంది. అదేవిధంగా ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యలో నుండి చూసినట్లయితే చక్కగా మీనంలో ఉన్నటువంటి పూర్వభద్ర 4ని టచ్ చేస్తుంది. అదేవిధంగా ఉత్తరాభద్ర ఉన్నటువంటి 1, 2 టచ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా సూర్యకర్మ, చంద్రకర్మ వస్తుంది. అంటే కామన్గా ఈ యొక్క రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 2 కర్మారిష్టులు కనెక్ట్ అవుతున్నాయి. అదేమిటంటే సూర్యకర్మారిష్టి మరియు చంద్రకర్మారిష్టి. ఓకే, అప్పుడు పూర్వాషాఢ వారికి ఎలా కనెక్ట్ అవుతుంది చూసినట్లయితే ఈ పూర్వాషాఢ అనేది ఎక్కడ ఉంటుందంటే ధనుసులో ఉంటుంది. ఆ ధనుసు నుండి 180 డిగ్రీలో మనం కానీ చూసినట్లయితే అది ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుంది అంటే అక్కడ కూడా 2 కర్మారిష్టిని తీసుకుంటా ఉంది. ఒకటి ఈ పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి 3, 4 పాదాలు వచ్చి పునరుష నక్షత్రానికి చెందినటువంటి 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అప్పుడు శనికర్మ వస్తూ ఉంది, శనికర్మ అనేది వస్తూ ఉంది. అదేవిధంగా ఈ పూర్వాషాఢ నక్షత్రం యొక్క 1, 2 పాదాలు వచ్చి ఆరుద్రాన్ని 3, 4 పాదాలను టచ్ చేస్తుంది. కాబట్టి శుక్రకర్మ వస్తూ ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు బుధకర్మ రిషి కలిగినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ ముఖ్యంగా కామన్గా ఏమిటంటే సూర్యకర్మ, చంద్రకర్మ ఉన్న నక్షత్రాల వారితోనే వివాహం చేసుకుంటున్నారు. నేను చూసిన అనేకమైన జాతకాలు
ఎక్కడో రేర్గా శనికర్మ మరియు ఈ శుక్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహాలు చేసుకుంటున్నారు. ఇది మనము పరిశీలనాత్మకంగా చూడొచ్చు. అంటే శనికర్మ అంటే ఏమిటి? పునరుషు, ధనిష్ట, స్వాతి. శుక్రకర్మ అంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల వారితో ఎక్కడో రేర్గా కనెక్ట్ అవుతున్నారు. కానీ మోస్ట్లీ ఈ రోహిణి, ఉత్తర మరియు ఈ పూర్వాషాఢ నక్షత్రాలను మనం చూసినట్లయితే ఎక్కువగా సూర్యకర్మ మరియు చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితోనే వివాహాలు చేసుకుంటున్నారు. కావాలంటే మీరు పరిశీలించవచ్చు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.